హాయ్ వ్యూయర్స్, అందరికీ సిస్రాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? చికెన్ లవర్స్ కోసం ఇవాళ రెసిపీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఓవెన్తో పని లేకుండా సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ తందూరీ చేస్తున్నాయి. ఇవాళ టేస్టీగా ఉండే చికెన్ తందూరీ చూస్తున్నారు కదా, ఎంత యమ్మీగా ఉందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. అయితే చూసేయండి మరి వీడియో. తందూరీ చేసుకోవటానికి లెగ్ పీసెస్ అండ్ బ్రెస్ట్ పీసెస్ పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న ముక్కల్ని బాగా కడుక్కోవాలి. కడిగేసి ఇవి పెద్ద ముక్కలు కాబట్టి లోపల దాకా మంచిగా మసాలా వెళ్ళి ఉడకాలంటే వాటికి కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడే మసాలా లోపల దాకా వెళ్ళి మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ముక్కలకి మసాలాలన్నీ కలిపేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏంటి పసుపు వేయలేదు అనుకోకండి, మర్చిపోయానండి. పసుపు, ఆయిల్ కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఘాట్లను పెట్టాం కదా, అందులో కూడా మసాలా వెళ్ళేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు అయినా నానబెట్టాలి. ఒక గంట సేపు నానబెడితే ముక్కలకి మసాలా మంచిగా పడుతుంది అండ్ తొందరగా కూడా కుక్ అవుతుంది. గంట తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లో ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. ఒక్కొక్కటి ప్యాన్లో 2-3 ముక్కల్ని వేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముక్కలు తిప్పుకోవాలి. చూడండి ఎంత రెడ్గా, ఎంత మంచి కలర్ వచ్చిందో. అన్ని పక్కల మంచిగా ఫ్రై అయ్యేలాగా, లోపల వరకు మంచిగా ఉడికేలాగా అన్ని పక్కలకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటికి తందూరి ఎఫెక్ట్ ఇవ్వాలి. మీ దగ్గర కోల్ ఉంటే దాన్ని తీసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద వేడి చేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి ముక్కలున్న బౌల్లో ఆ గిన్నెను పెట్టి దాని మీద కొద్దిగా నెయ్యి వేస్తే మంచిగా పొగొస్తుంది. అప్పుడు మూత పెట్టేయాలి. ఆ పొగ బౌల్లో అంతా ముక్కల చుట్టూ వచ్చేసి మంచిగా ఆ స్మోకీ స్మెల్ ముక్కలకి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ దాన్ని అట్లా వదిలేసేయాలి. ఆ పొగంతా, ఆ టేస్ట్, ఆ స్మెల్ అంతా ముక్కలకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత తీసి ముక్కల్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్, లెమన్, కొత్తిమీర వేసుకొని తినేయడమే. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం అదుర్స్ అంతే. అసలు నాన్ వెజ్ వండాలన్నా తినాలన్నా లోపల నుంచి ఒకలాంటి ఎనర్జీ వస్తుంది కదండి. నాకైతే అంతే. మరి మీకు కూడా అంతేనా? ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.